హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ లావణ్య. వారాహి అమ్మవారి నవరాత్రుల్లో 5వ రోజు అనమాట. ముందు రోజు అమ్మవారికి పెట్టిన ఈ పువ్వులన్నీ కూడా మళ్ళీ సపరేట్‌గా కవర్‌లోకి తీసేసుకొని, ఇవాళ అమ్మ కోసం ఫ్రెష్‌గా పూలైతే తీసుకున్నాను. సో, ఇంకా ఆ పూలన్నీ కూడా అలంకరణ చేసేసి పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. సో, ఇవాళ రోజా పూలు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, అవన్నీ కూడా ఇట్లా ఐశ్వర్య దీపంకి చక్కగా అలంకరించి అమ్మవారి పటానికంతా కూడా నీట్‌గా అలంకరించారనమాట. సో, చామంతి పూలు నిన్న పెట్టినవి అస్సలు వాడిపోలేదు. ఎలా పెట్టానో అలానే ఉన్నాయి. సో, ఇంకవి తీయకుండా అక్కడే ఉంచేశాను. ఎప్పుడు నేను చెప్పినట్టే పూజకు ముందు కుంకుమ అనేది పెట్టుకొని ఇంక పూజ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో, నువ్వుల నూనె ఈసారి బాగా అయిపోయింది. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! ఆగస్టు 21 అనుకుంటా నాకు తెలిసి వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయ్యేది. సో, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం కూడా నేను నాకు ఉన్నట్టు, నాకు నచ్చినట్టు నేను చేస్తాను. సో, ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో, అలాగే ఇక్కడ నేను ఒత్తులనేది వేస్తున్నాననమాట. ఒత్తులు అన్నీ మనకి చక్కగా దీపం కొండెక్కిపోయిన తర్వాత అవన్నీ తీసి మనం పూలు ఏవైతే తీస్తామో అదే ప్లేస్‌లో ఈ ఒత్తులు కూడా వేసేసి, ఒక చక్కగా పారే నీటిలో కానీ, లేదా ఎవరు తొక్కని చోట మాత్రం వేయండి. మామూలుగా మనం చెత్తలు ఇవి వేస్తాం కదా! సో, దాంట్లో ఏస్తే ఏంటంటే అన్నీ మిక్స్ అయిపోతాయి. సో, అది దేవుడికి పెట్టినయి కాబట్టి కొంచెం సెంటిమెంటల్‌గా ఎవరు తొక్కని ప్లేస్‌లో వేయండి. ఇంకా అగరబత్తులు ఇవైతే కొత్త రకం అనమాట. సో, మా ఆయన షాప్‌లో ఉంటే తీసుకొచ్చాడు. సో, అవైతే నేనిప్పుడు వెలిగిస్తున్నాను. అగ్గిపుల్లతో ఫస్ట్ అగరబత్తులు వెలిగించేసి దాంతో దీపం అయితే పెడతాను. ఐశ్వర్య దీపం నాకు తీయాలనిపించలేదు. ఎందుకంటే ఆ 3 దీపాలు వెలుగుతున్నప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్‌లో వచ్చే ఆ రిఫ్లెక్షన్ నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో, నేను చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నా. ఒక చిన్న పాపను పెట్టుకొని అది కూడా వాళ్ళకి నేనేం చేస్తున్నానో తెలీదు. అక్కడ ఏముందో తెలీదు. కనిపించినవన్నీ పట్టుకోవటం వాళ్ళ ఇదనమాట. సో, ఆ పాపను పెట్టుకొని నేను ఈ పూజ చేస్తున్నాను అనేది నాకు చాలా ప్రౌడ్‌గా ఉంది. సో, చాలామంది చెయ్యాలి, చేయాలి అని ఇంకా పిల్లల సాకుతో ఆగిపోతూ ఉంటారు. అట్లా లేకుండా సో, 5వ తేదీ పంచమి. సో, ఎవరైనా ఇంతకు ముందే వారాహి అమ్మవారి నవరాత్రులు చేయాలి అని చేయలేక ఆగిపోయి ఉంటే, ఈ పంచమి రోజున స్టార్ట్ చేస్తే మీరు ముందు రోజు స్టార్ట్ చేసినంత పుణ్యం వస్తది. సో, అలాగే కొన్ని డేట్స్ ఉంటాయన్నమాట. సో, వాటిల్లో మీరు చేస్తే ఫస్ట్ నుంచి మీరు పూజ చేసినట్లే ఉంటదనమాట. సో, ఇక్కడ నేనైతే అమ్మవారికి ధూపం ఇచ్చేస్తున్నాను. హారతి కూడా ఫస్ట్ ముఖం దగ్గర, తర్వాత నాభి దగ్గర, తర్వాత మొత్తం కలిపి ఇవ్వాలనమాట. సో, అట్లా 3 సార్లుగా హారతి ఇవ్వాలి. నేనలా హారతి ఇస్తున్నప్పుడు మా ఆయన ఏంటి అలా మొహం మీదకి పెట్టేస్తున్నావు అన్నాడు. యాక్చువల్‌గా అయితే హారతి అలానే ఇవ్వాలనమాట. సో, ఇక్కడ కడ్డీలనేవి నేను పక్కన పెట్టేస్తున్నాను. నేను అలా ఎందుకు పెడుతున్నానంటే యాష్ అంతా పడిపోయి నాకు క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. సో, యాష్ అంతా పట్టడానికి ఒక ప్రోడక్ట్ అయితే చూస్తున్నాను నేను. అలాగే ఇవి ధూప్ స్టిక్స్. సో, చెప్పాను కదా సాంబ్రాణి అనేది లేట్ అవుతుంది వేయటానికి అని చెప్పి ధూప్ స్టిక్స్ అనేవి నేను ట్రై చేస్తున్నాను. ఇవి కూడా షాప్‌లో ఉంటే తీసుకొచ్చారు మా వారు. షాప్‌లో మామూలుగా మనం వెళ్ళినప్పుడు షాప్‌లో ఒక కడ్డీ ఇవన్నీ వెలిగించుకుంటాం కదా! సో, దానికని తెచ్చిపెట్టుకో ఉన్నాడనమాట. సో, ఇంకా నాకు పూజకి అవసరం పడతాయని చెప్పేసి షాప్ నుంచి డైరెక్ట్‌గా ఇంటికి తీసుకొనొచ్చేసారు. సో, ఈ ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు మనసులో మనం దేనికోసమైతే పూజ స్టార్ట్ చేసామో అది ఒక్కసారి అనుకోని చక్కగా ధూపం అంతా కూడా అమ్మకు చూపించి ప్రసాదం అనేది నివేదన చేయాలి. నేను ప్రతిరోజు పాలు అలాగే పానకం అనేది దేవుడికి నైవేద్యంగా పెడతాను. సో, వారాహి అమ్మవారి నవరాత్రులు గుప్తంగా చేసుకోవాలి అంటారు గదా! సో, నేను కూడా అలానే మాక్సిమం నేను 8 పైన లైక్ 11-12 లోపు నేను చేస్తాననమాట. ఒక్కరోజేమో 8:30 పైన చేశాను. జస్ట్ ఒక 10 లోపల నాకు పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, వారాహి అమ్మవారి నవరాత్రులనేది మనకు సూర్యాస్తమయం అయిన తర్వాత సూర్యోదయానికి ముందు చేసుకుంటారు. సో, మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నాకు తెలిస్తే నేను రిప్లై అనేది ఇస్తాననమాట. సో, ఇక్కడ అమ్మవారికి నేను ప్రసాదం నివేదన చేస్తున్నాను. ఇవాళ అరటిపళ్ళు అలాగే సగ్గుబియ్యంతోని నేను స్వీట్ చేశాననమాట. సో, సగ్గుబియ్యం అనేది మనకి కూడా చాలా హెల్త్‌కి మంచిది. చలవ అనమాట. సో, అందుకే నేను సగ్గుబియ్యంతో ముందు రోజు బెల్లం పాయసం చేశాను. అలాగే ఇవాళ స్వీట్ చేశాననమాట. సో, అమ్మవారికి ప్రసాదం నివేదన చేసిన తర్వాత కుంకుమతో అమ్మవారి నామం చెప్పుకుంటూ కుంకుమ అక్కడేస్తున్నాను. అదే కుంకుమ మనం డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, అమ్మవారికి అక్కడ కుంకుమతో నామం చెప్తూ అక్కడ చేసినప్పుడు ఏంటంటే, ఆ కుంకుమ ముందు రోజు నేను పెట్టాను కదా పేపర్‌లో, అది అసలు తెలియకుండానే మాయమైపోయిందనమాట. లైక్ గాలిలో మిక్స్ అయిపోయి ఉంటది ఐ థింక్. లేదంటే ఫ్లవర్స్ అంతా కూడా పడతాయి కదా! సో, ఆ ఫ్లవర్స్‌కి అంటుకుపోయి ఉంటది. అందుకే ఇవాళ నేను ప్లేట్ పెట్టాననమాట. సో, ఇలా చక్కగా అమ్మవారికి ప్రశాంతంగా పాపను అమ్మ దగ్గర వదిలేసి పూజ చేసుకుంటున్నాను. ఐ థింక్ నెక్స్ట్ ఇయర్‌కి అయాన్షి పెద్దదయిపోతది కాబట్టి కొంచెం తెలుసుకుంటది ఏది ముట్టుకోవాలి, ఏది ముట్టుకోకూడదని. సో, నాకు చాలా ప్రౌడ్‌గా ఉంది. ఒక చిన్న పిల్లని పెట్టుకొని నేను 9 రోజులు అక్కడ పీఠం పాపకి బాగా అందుబాటులో ఉండి
పీఠం అనమాట. సో, నాకు చాలా ప్రౌడ్‌గా ఉందనమాట. ఆ నుంచి కూడా మాక్సిమం దాని దరిదాపుల్లోకి వెళ్ళటం లేదు. సో, ఇంక వరలక్ష్మి వ్రతం కూడా చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంక ఫైనల్‌గా అమ్మవారికైతే హారతి పట్టేస్తున్నాను. ప్రతిరోజు నేను చెప్తున్నట్టే ప్రతిరోజు కర్పూరం మర్చిపోతున్నాననమాట. నెక్స్ట్ డే ఖచ్చితంగా కర్పూరం తీసుకోవాలి. సో, అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసిన తర్వాత ఈ హారతి అమ్మవారికి పడుతున్నాను. అలాగే నేను మా వారికి కూడా హారతి ఇచ్చేసి ఇంక ఫైనల్‌గా పూజ అయితే ఇలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది ఈరోజు. అమ్మవారి పటం అంతా కూడా చక్కగా రోజా పూలతో ఉంది. యాక్చువల్‌గా ఇంట్లో ఈ పూలు అనేవి ఎక్కువైపోయినియి. అప్పుడు పూలు ఎక్కువైపోతే ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదనమాట. సో, ఇంట్లో ఉండే దేవుళ్ళన్నిటికి కూడా ఫుల్లుగా పెట్టేశాను. అలాగే గడపకి, గుమ్మానికి కూడా పెట్టేశాను. ఎప్పుడైనా సరే దేవుళ్ళకి కానీ అట్లా పూలు పెట్టినప్పుడు ఏంటంటే అవన్నీ నెక్స్ట్ డేకి మీరు తీసేయాలి అనుకున్నా, ఒకవేళ మీరు తీసేయాలనుకున్నప్పటికీ అవి ఇంకా ఫ్రెష్‌గానే మరీ వాడిపోకుండా బానే ఉన్నాయనుకున్నా, అవి తీసి మీరు గడపకి పెట్టుకోండి. లేదా ముగ్గులోకి డెకరేషన్‌గా వాడండి. లేదంటే గుమ్మానికి తగిలించండి గానీ వాటిని తీసి పారేయొద్దు. సో, ప్రతిరోజు ఇన్నిన్ని పువ్వులు పెట్టి చేయాలా, ఇన్నిన్ని హారతులు పెట్టాలా, ఇంతింత ప్రసాదాలు చేయాలా అనేదేం లేకుండా 2 అరటిపళ్ళు కూడా పెట్టి పూజ చేసుకోవచ్చనమాట. సో, నాకు ఈ మాత్రం చేసుకోగలను కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. సో, ఎవరికి తోచినట్టు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ప్రతి పూజకి, ప్రతి వ్రతానికి కొన్ని నియమాలుంటాయి. సో, అవి మనం పాటిస్తూ చేసుకోవాలనమాట. సో, ఇవాళ పూజ ఇంత బాగా కంప్లీట్ అయిపోయింది. సో, ఇంకా మిగతా కొన్ని రోజులే ఉన్నాయి. కరెక్ట్‌గా ఇంకా 4 డేస్ ఉన్నాయి ఐ థింక్. సో, ఇది మనకి 5వ రోజు కాబట్టి ఇంకా 4 రోజులు మాత్రమే ఉన్నాయి. సో, మిగతా వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ అలాగే పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ బాయ్.